పరీక్షల సమయంలో పిల్లలు కొంత ఒత్తిడికి గురవుతారు. ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ పిల్లల్లో మెమరీ పవర్, మెంటల్ హెల్త్, కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. పిల్లలు ఎగ్జామ్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి టాప్ 10 ఫుడ్స్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అంతేకాదు ఆ ఫుడ్స్ పిల్లలకి ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్కి ఎలా సపోర్ట్ చేస్తాయో టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీ పిల్లలకి ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ని అందించి మీ పిల్లల అకాడమిక్ గ్రోత్లో ముఖ్య పాత్ర వహించండి. టాప్ 1 ఫుడ్స్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ని ఎందుకు ఇవ్వాలి అంటే ఈ డ్రై ఫ్రూట్స్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి మరియు పనితీరుకు అవసరం. ఇవి శక్తిని కూడా అందిస్తాయి మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి. పిల్లలు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడకపోతే ఏ విధంగా ఇవ్వాలి అంటే మీ పిల్లల రోజువారీ ఆహారంలో నానబెట్టిన బాదం లేదా వాల్నట్లను అల్పాహారంగా లేదా ఓట్స్ లేదా పెరుగు వంటి అల్పాహార పదార్థాలతో కలిపేసి ఇవ్వచ్చు. టాప్ 2 ఫుడ్స్ దేశీ కౌ ఘీ. స్వచ్ఛమైన మన దేశవాళీ ఆవు నెయ్యిలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా పిల్లల్లో మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ దేశవాళీ ఆవు నెయ్యి తినడం వలన పిల్లలు తిన్న ఇతర ఆహారం నుండి న్యూట్రియంట్స్ మరియు మినరల్స్ని అబ్జర్వ్ చేసి శరీరంలోని వివిధ అవయవాలకు పంపిస్తుంది. మరి ఈ నెయ్యిని పిల్లలకి చపాతీలో, అన్నంలో లేదా గోరువెచ్చని గ్లాసు పాలలో ఇవ్వచ్చు. భోజనంలో ముందుగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసి 2 ముద్దలు తినిపించవచ్చు. తద్వారా తిన్న ఆహారం త్వరగా జీర్ణమై పిల్లలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. టాప్ 3 ఫుడ్స్ హోల్ గ్రెయిన్స్. పిల్లలకి తప్పనిసరిగా భోజనంలో హోల్ గ్రెయిన్స్ ఉండేలా చూడాలి. బ్రౌన్ రైస్, రెడ్ రైస్, అన్పాలిష్డ్ రైస్ వంటివి ఇవ్వాలి. గోధుమలు, హోల్ వీట్ వంటి తృణధాన్యాలు రక్త ప్రవాహంలోని గ్లూకోజ్ను స్థిరంగా విడుదల చేస్తాయి. రోజంతా ఎనర్జీ లెవెల్స్ని స్థిరంగా ఉంచుతాయి. పిల్లలకి హోల్ గ్రెయిన్స్ని ఎలా ఇవ్వాలంటే బ్రౌన్ రైస్ పులావ్, రెడ్ రైస్, హోల్ వీట్ చపాతీలని మంచి తాజా కూరగాయలు, ఆకుకూరలతో భోజనంలో పెట్టాలి. టాప్ 4 ఫుడ్స్ లీఫీ గ్రీన్స్. ఆకుకూరలు పిల్లలకి చాలా చక్కనైనవి. తోటకూర, పాలకూర, బచ్చలి కూర మరియు మెంతికూర వంటి ఆకుకూరల్లో ఐరన్, ఫోలేట్ మరియు విటమిన్లతో నిండి ఉంటాయి. ఇవి పిల్లల్లో ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేస్తాయి, మంచి ఎనర్జీని అందిస్తాయి, పిల్లలు తెలివిగా ప్రవర్తిస్తారు. మరి పిల్లలకి ఈ ఆకుకూరల్ని ఎలా అందించాలి అంటే పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పులలో ఆకుకూరలు వేసి వండాలి. లేదంటే హోల్ వీట్ ఫ్లోర్లో తరిగిన ఆకుకూరలు వేసి పరాటా చేసి ఇవ్వచ్చు. ఇలా ఇవ్వడం వలన పిల్లలకి అన్ని పోషకాలు అందుతాయి. టాప్ 5 ఫుడ్స్ హోల్ గ్రెయిన్స్, దాల్స్ అండ్ పల్సెస్. హోల్ గ్రెయిన్స్, దాల్స్ని తప్పనిసరిగా అందించాలి. పప్పులలో ప్రోటీన్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎనర్జీని అందిస్తాయి. ఇవి ఎలా ఇవ్వాలి అంటే న్యూట్రిషన్ భోజనం కోసం అన్నం, చపాతీల్లోకి పప్పుగా ఇవ్వచ్చు. శనగలు, వేయించిన శనగలు, పల్లీలు, నువ్వులు లేదా మొలకెత్తిన పెసరపప్పు, శనగపప్పులని సలాడ్ లాగా తయారు చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. టాప్ 6 ఫుడ్స్ ఫ్రూట్స్. తాజా పళ్ళు పిల్లల హెల్త్కి చాలా మంచివి. ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ సమయంలో నారింజ, అరటిపళ్ళు మరియు యాపిల్ ఇవ్వాలి. ఎందుకంటే వీటిలో విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి మరియు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ తాజా సీజనల్ పళ్ళని పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసి ఇవ్వాలంటే ముక్కలుగా కట్ చేసి స్నాక్స్గా అందించాలి, లేదంటే జ్యూస్ చేసి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జ్యూస్ చేస్తున్నప్పుడు అడిషనల్గా షుగర్ కలపకూడదు. న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ని మాత్రమే అందించాలి. ఇవి సరిపడా న్యూట్రియంట్స్ని అందించడమే కాకుండా పిల్లలు డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడతాయి. టాప్ 7 ఫుడ్స్ కర్డ్. పిల్లలకి పెరుగుని తప్పకుండా భోజనంలో ఇవ్వాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రోబయోటిక్స్ పిల్లల్లో గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. అంతేకాదు పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్ మెంటల్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఈ పెరుగుని ఎలా అందించాలంటే పిల్లలకి భోజన సమయంలో పెరుగన్నం కలిపి ఇవ్వాలి, లేదంటే ఏదైనా దానిమ్మ గింజలు, అరటిపళ్ళు, నానబెట్టిన పల్లీలు, శనగలు వంటి వాటిలో కలిపి కొద్దిగా కొత్తిమీర వేసి స్నాక్స్గా ఇవ్వచ్చు. టాప్ 8 ఫుడ్స్ టర్మరిక్. పసుపు ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నారా? పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తి మరియు మెదడు పనితీరును పెంచడంలో సహాయపడుతుంది.
ఈ పసుపుని ఎలా పిల్లలకి అందించాలంటే సాధారణంగా మనం నిత్యం కూరల్లో వేస్తూ ఉంటాం. దానికి అదనంగా గోరువెచ్చని పాలతో చిటికెడు పసుపు వేసి కలిపి ఇవ్వచ్చు. ఇలా పసుపు పాలు తాగడం వలన రాత్రి వేళల్లో పిల్లలు సరైన సమయానికి డీప్గా నిద్రపోతారు. నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. టాప్ 9 ఫుడ్స్. డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ జంక్ ఫుడ్ కదా అనుకుంటున్నారా? కానే కాదండి. డార్క్ చాక్లెట్ ఫ్లేవనాయిడ్లు కలిగి ఉంటుంది. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళనని తగ్గించి ఏకాగ్రతని పెంచుతుంది. డార్క్ చాక్లెట్ని పిల్లలకి ఎలా ఇవ్వాలంటే ప్రత్యేకించి స్టడీ సెషన్ల ముందు ఒక చిన్న ముక్క డార్క్ చాక్లెట్ని అప్పుడప్పుడు ట్రీట్గా అందించవచ్చు. పిల్లలు ఇష్టంగా అడిగారని ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదు. టాప్ 10 ఫుడ్స్. వాటర్. నీళ్ళు అనగానే మీకు నవ్వొచ్చింది కదూ? నీళ్ళే కదా అని కొట్టిపారేయకండి. ఈ నీళ్లు ఆరోగ్యానికి చాలా అవసరం. రోజుకి కావాల్సిన నీళ్లు తాగడం వలన పిల్లలు ఏకాగ్రతని కాపాడుకోవచ్చు మరియు అలసటను నివారించుతాయి. నీళ్లు బాడీ హైడ్రేట్గా ఉండడానికి చాలా అవసరం. పిల్లలకి నీళ్లు ఎలా తాగాలో నేర్పించాలి. ఒకేసారి గ్లాస్ వాటర్ తాగకుండా 15 నిమిషాలకు ఒకసారి 2 సిప్స్ తాగేలా చూడాలి. ఇంకా మంచి న్యూట్రియంట్స్ కోసం కొబ్బరి నీరు లేదా నిమ్మకాయ నీటిని కూడా అందించవచ్చు.